నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, డయాబెటిక్ ఎడ్యుకేటర్ సిహెచ్ దీపిక గారు. నమస్తే అండి. నమస్తే అండి. దీపిక గారు, ఈ మధ్య కాలంలో సర్టెన్ ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరిని కదిలించినా ఏదో ఒక చిన్న ఇబ్బందితోనన్నా బాధపడుతున్నారు. అయితే కాస్త ఒబేసిటీతో బాధపడుతున్నారు, డయాబెటిక్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది. కొంతమంది మహిళలతో మాట్లాడేటప్పుడు పీసీఓఎస్ తో ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడే వాళ్ళకి మెయిన్ ఫోకస్ అంతా అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ వాడుతూనే మన లైఫ్ స్టైల్‌ని ఎట్లా మార్చుకోవాలి, దీని మీద కాస్త జాగ్రత్తలు అవసరం అంటున్నారు. మీరేం చెప్తారు? అవునండి. డెఫినెట్‌గా మనకి మెయిన్ ఏంటంటే ఫుడ్డే ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అంటే కొన్ని వండర్స్ చేస్తది మనం ఫుడ్. అంటే మ్యాజిక్స్ కూడా చేస్తది. మనము ఇప్పుడు తిన్న చిన్న హెల్తీ ఫుడ్ కూడా మనకి ఫర్దర్ వేస్ట్ అవ్వకుండా అది ఎప్పటికీ మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది యాడ్ అవుతాయి. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని చెప్పడానికి మనం ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్, ఒక ప్రాపర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ ని మంచిగా చూసుకున్నప్పుడు డెఫినెట్ గా హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది ఒక కీ రోల్ పోషిస్తోంది. కొంతమంది మందులేసుకుంటూనే బాబోయ్! అస్సలు ఇది తినకూడదేమో అని కంప్లీట్‌గా దాన్ని పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారు కొన్ని పదార్థాలను. కొంతమంది కాస్త ఓవర్‌గా తినేవాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్‌ని తీసుకున్నాం అనుకోండి. వాళ్ళు కాస్త షుగర్ ఇది అని అనిపించే పదార్థం అయినా వాళ్ళు తినడానికి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది, తినాలని క్రేవింగ్స్ ఉంటాయి. బట్ తినకూడదు షుగర్ కదా అంటూ ఉంటారు. బట్ కొంతమందితో మాట్లాడేటప్పుడు తినొచ్చు, బట్ ఎలా తినాలో చెబుతూ ఉంటారు. సో ఆ డయాబెటిక్ పేషెంట్స్ అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? మెయిన్ అసలు డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ అవర్ వరల్డ్ అన్నమాట. అంటే అకార్డింగ్ టు ఐసిఎంఆర్ రీసెర్చెస్ 100 million people have diabetes and 130 million people are estimated as pre-diabetic. సో మనకి ఎక్కువ ఇంతకు ముందు పాత రోజుల్లో ఓన్లీ పెద్దవాళ్ళకే చూసేవాళ్ళం అనమాట డయాబెటీస్ వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఏమైతుందంటే యంగ్ ఏజ్ అరౌండ్ 40-45 years ఏజ్ వాళ్ళందరికీ ఏజ్ తో సంబంధం లేకుండా డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్, డైటరీ హ్యాబిట్స్ అండ్ స్ట్రెస్ ఇంకా ఎక్సెట్రా రీజన్స్ వల్ల. బట్ డయాబెటీస్ వచ్చినప్పుడు మనము అన్ని అవాయిడ్ చేసి కంట్రోల్ అన్ని చేయాల్సిన పని లేదు. మెయిన్ గా ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అండ్ సరైన ఫుడ్ ని సరైన టైంలో సరైన తీసుకున్నప్పుడు మనము దేన్ని అవాయిడ్ చేయాల్సిన పని లేదనమాట. అండ్ డయాబెటీస్ లో మెయిన్ గా ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఫైబర్ రిచ్ ఫుడ్స్ లైక్ వెజిటేబుల్స్, ఇంకా ఎక్కువ సలాడ్స్ మనం ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఇంకా ప్రోటీన్ ఫుడ్ ని ఎక్కువ తీసుకోవాలి లైక్ ఎగ్స్, చికెన్, ఇంకా ఫిష్, స్కిన్ ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. అండ్ నట్స్ అండ్ సీడ్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి డయాబెటీస్ లో లైక్ ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆపిల్స్, పపాయ, ప్రోమోగ్రానెట్, నేరేడు పండ్లు ఇప్పుడు సీజనల్. మనం ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్ ని ప్రిఫర్ చేయాలన్నమాట. అండ్ ఇందులో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల అండ్ విటమిన్స్ ఉండడం వల్ల మనకి లో జిఐ ఫుడ్స్ ఇవన్నీ. సో మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది త్వరగా స్పైక్ అవ్వకుండా బాడీలో నార్మల్ గా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే. సో ఈ ఫుడ్ తీసుకునే విధానంలో కూడా ఎంత తీసుకుంటున్నాము, ఏ టైంలో తీసుకుంటున్నాము అనేది కూడా ఇంపార్టెంటే కదా. మీరు ఎట్లా సాగ్రిగేట్ చేస్తారు? అంటే డిపెండింగ్ అపాన్ దేర్ వెయిట్ అండ్ హైట్ ని బట్టి మనము ఎవరికి ఎంత ఫుడ్ నీడెడ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి సెడెంటరీయా, మోడరేటా అలా వాటిని బట్టి డిపెండ్స్. దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే డయాబెటీస్ లో చాలా మంది వేడి అన్నం తీసుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా కొద్దిగా దాన్ని చల్లగా అయిన తర్వాత తీసుకుంటే అందులో ఉండే కార్బోహైడ్రేట్ రెసిస్టెంట్ స్టార్చ్ గా అయ్యి మనకి డైజెషన్ అనేది స్లోగా జరిగి మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా స్పైక్ అవ్వకుండా హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే రైస్ విషయంలో కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. వైట్ రైస్ తినకూడదు, బ్రౌన్ రైస్ తినాలి, బ్రౌన్ రైస్ కన్నా కూడా రెడ్ రైస్ మంచిది, బ్లాక్ రైస్ మంచిది. ఇలా అంటే రైస్ లోనే ఇన్ని రకాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏ రైస్ ది బెస్ట్ అంటారు? అంటే స్పెసిఫిక్ గా మనకి ఈ రైస్ మంచిది, ఈ రైస్ అలా ఏం లేదండి. ఇప్పుడు అంటే ఒక నార్మల్ పర్సన్ మనకి బాస్మతి రైస్ అంటే చాలా మంచిది, అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో
కానీ అంత చేయలేడు, తను అంత తీసుకొని కొనలేడు. సో ఎవరి కుదిరిన అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి. కాకపోతే మెయిన్ ఏంటంటే నేను చెప్పినది ఇందాక చెప్పినట్టు సరైన టైంలో సరైన క్వాంటిటీతో సరైన ఫుడ్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకే. లేచిన దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? అంటే డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి అస్సలు స్వీట్లు తినకూడదు, అస్సలు షుగర్ తీసుకోవద్దు, అండ్ ఫ్రీ షుగర్ ఉన్నవే వాడాలి. అంటే షుగర్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాం రకరకాల వచ్చేసాయి కూడా. ఏది ది బెస్ట్ అంటారు? బ్రౌన్ షుగర్, వైట్ షుగర్? అలా ఏం లేదండి. నేను ఇందాక చెప్పినట్టు కంప్లీట్ గా అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా అన్ని ఏమి అవాయిడ్ చేయాల్సిన పని లేదు. కాకపోతే దాన్ని ఏది తీసుకున్నా కూడా మోడరేషన్ లో తీసుకోవాలి. అసలు షుగర్ డయాబెటీస్ అంటే షుగర్స్, వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ అవన్నీ కూడా ప్రాసెస్డ్. సో వాటన్నిటికి కంటే కూడా మనము మన కిచెన్ లో ఉన్న ఐటమ్స్ తోనే మనము ఎక్కువ అంటే వైట్ మీరు చెప్పినవి ఏవి కూడా వాడొద్దు డయాబెటీస్ ఉంటే. కాకపోతే ఏంటంటే మోడరేషన్ లో ఇంకా మనకి కావాల్సినట్టు. షుగర్ ప్లేస్ లో బెల్లం కానీ, జాగరీ కానీ, లేదంటే హనీ కానీ యాడ్ చేసుకోవచ్చా? అది కొంచెం రిలీఫా? అవి కూడా క్యాలరీస్ అండి, అవి కూడా యూజ్ చేయొద్దు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకటి స్టినాయిడ్స్ అని చెప్పి వితౌట్ షుగర్ ఫ్రీ అని చెప్పి వస్తున్నాయి, కానీ అవి కూడా డేంజర్ అన్నమాట. స్టీవ్స్ ఏదో చెప్తూ ఉంటారుగా, అవి వేసుకోవచ్చు అని. స్టీవియాస్ కూడా వాడకూడదండి. ఏంటంటే స్టీవియాస్ లో కూడా కొన్ని మనకి ప్రాసెస్డ్ కలుపుతారు కాబట్టి కొన్ని రీసెర్చర్స్ ఇప్పుడు చేసినవి ఏంటంటే అవి కూడా ఎక్కువ వాడినప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తున్నాయని సైంటిస్ట్ చెప్తున్నారు. ఓకే. అండ్ మరీ ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడు వెజిటబుల్స్ తినాలి, లీఫీ వెజిటబుల్స్ తినాలని చెబుతూ ఉంటారు కదా, దీంట్లో కూడా డౌటే. కాస్త హాఫ్ బాయిల్ చేసుకోవాలా, రాగా తినేసేయాలా, లేదంటే దాన్ని స్టీమ్ చేసుకోవాలా? స్టీమ్ చేసుకునే తినాలండి. ఎప్పుడు అది కూడా రాగా తినకూడదు, స్టీమ్ చేసుకొని తింటే బెస్ట్. అండ్ కొంతమందికి గ్యాస్, బ్లోటింగ్ అలా ఉన్న వాళ్ళకి ఎక్కువసేపు వాటిని కొంచెం సోక్ చేసి తీసుకున్నప్పుడు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ మంచిగా ఉంటాయి. ఓకే. నైట్ టైం ఫుడ్ తీసుకోకూడదా షుగర్ పేషెంట్స్? చపాతీయే తీసుకోవాలా? అలా ఏం లేదండి. కాకపోతే కొంచెం ఎక్కువ వైట్ రైస్ అనేది అంటే కార్బ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ ఒకటి ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రోటీన్ ఆర్ హెల్దీ ఫ్యాట్స్ తో పేర్ చేసి తిన్నప్పుడు మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అంత త్వరగా స్పైక్ అవ్వవు. ఓకే. రైస్ తీసుకోవడం మంచిదా? చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలు? జొన్న రొట్టెలు అంటే ఏదైనా అండి. ఇప్పుడు మీరు కార్బ్స్ తీసుకున్నారంటే కంపల్సరీగా ఆ కార్బ్స్ ప్లేస్ లో కంపల్సరీ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు రైస్ అనుకోండి, ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఒక 100 to 150 గ్రామ్స్ తీసుకొని అందులో మీరు ప్రోటీన్ యాడ్ చేసుకోండి, మంచి హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేసుకోండి. అప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు అనమాట. ఓకే.